శివరామరాజుగా ఉన్నటువంటి మీరు షిరాజ్గా మారిన తర్వాత ఇప్పుడు షిరాజ్గా ఉన్న తర్వాత మత మార్పిడులు ఎన్ని చేశారు? మీరు ఎంతమందిని ఇస్లామిక్లోకి మీరు మార్చారు? ఎంతమంది హిందూ సోదరులని ఇస్లామిక్గా మార్చారు? మీరు ఎలాగో మారిపోయారు, చాలా మందిని మారుస్తున్నారు. డైలీ ఇదే మీ దినదిన ఇన్కమ్ సోర్సెస్ అయిపోయింది. అండ్ లేకపోతే మీ దినచర్యనే ఇది అయిపోయింది. ఇప్పటికీ మీరు ఎంతమందిని మతం మార్చారు? ఇది మీరు చెప్తున్నారా, పబ్లిక్ చెప్తున్నారా? ఇది వినడానికి కొంత కాంప్లికేటెడ్గా ఉండొచ్చు, కానీ బట్ మీరు మతం మారుస్తున్నారా, మార్చట్లేదా? సూటిగా చెప్పండి. నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఈ సిగ్నేచర్ స్టూడియో ద్వారా పాస్టర్లను, పండితులను అందరిని తీసుకొచ్చేసి మీరు గొడవలు పెడుతున్నారని ఎవరన్నా అంటే మీరు ఏమంటారు? దాని క్లారిఫికేషన్ ఇస్తారు. నేను క్లారిఫికేషన్ ఇస్తారు. ఏమని ఇస్తారు మీరు? లేదండి, ఒక అవగాహన కోసమే నేను ప్రోగ్రామ్స్ పెడుతున్నాను అంటారా? అవునండి, నా ఉద్దేశమే గొడవ పెట్టడం అంటారా? రైట్. నేనేంటే సత్యాన్వేషినిగా నేను చెప్పాలనుకుంటుంది నా ధర్మ ప్రచారణ నేను చేయాలి అని అనుకుంటున్నారు. నేను నమ్మింది నిజమేమో అనుకోనే నమ్ముతున్నా. నా పండితులు, మా తాతలు, ముత్తాతలు, ఇంకా ముత్తాతలకు పోతే రామాయణం లక్షల కాలం నాటిది. మన ధర్మం, మన సనాతన ధర్మం చాలా పాతది, దీన్నే నమ్మాలి అని చెప్పారు. కాబట్టి ఆ ధార్మికతలోనే, దాంట్లోనే ఇంకా పిహెచ్డి చేయలేదు. కాబట్టి నేను సత్యాన్వేషినిగా, ఈరోజు నా టైటిల్ సత్యాన్వేషినిగానే ఉంది. సో సత్యాన్ని తెలుసుకోవాలి, నిజదేవుడిని తెలుసుకోవాలి, నిజంలోనే ఉండాలి. ఈ గొడవలు అనేవి జరగకూడదు. మత మార్పిడుల వల్లనే అత్యధిక గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఉదాహరణకి ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిస్థితులన్నీ ఇవే. సో సూటిగా మీరు చేస్తున్నది మత మార్పిడియే అనేది నేను అంటున్నాను. మీరేమంటారు? మీ మతంలో ఎవరి మతం వాళ్ళ ఇప్పుడు మీరున్నారు సార్, అల్లానే పూజించుకుంటే తప్పేం లేదు. యేసుప్రభుల వారినే నమ్మితే తప్పేం లేదు. వాళ్ళ బైబుల్ని వాళ్ళు చదువుకుంటే దాంట్లో స్వర్గ నరకాలు ఉన్నాయి. వాళ్ళ దేవుడు ఉన్నారు, మాకు మా దేవుడు ఉన్నాడు, అల్లకి అల్ల దేవుడు ఉన్నాడు. ఆ దాంట్లో కూడా స్వర్గ నరకం ఉన్నాయి. కానీ మా దేవుడునే నమ్మండి, లేకపోతే మీరు నరకానికి వెళ్తారు అనేది బ్లాక్ మెయిల్ అంటున్నాను నేను. దీనివల్లనే మత కలహాలు జరుగుతున్నాయి అని అంటున్నాను. మత కలహాలు జరగొద్దు అని అంటే ఏ వర్గం, ఏ వర్ణం, ఏ జాతికి ఆ జాతి హ్యాపీగా ఉంటే మంచిది అనేది నా ఉద్దేశం అని అంటాను. అందుకని సూటిగా అడుగుతున్నాను. మీరు మత ప్రచారం చేస్తున్నారు, మత మార్పిడి చేస్తున్నారు సిరాజ్ గారు అనేది నా ప్రధానమైన ఆరోపణ. అంటే మీరు ఏం చెప్తారు? మహేందర్ గారు, ఏదైతే మీ ప్రశ్న మీరు అడిగారో, మీరు అడగడం మీ యొక్క హక్కు, చెప్పడం నా యొక్క బాధ్యత. విషయం ఏంటంటే, ఒకవేళ మత మార్పిడి అనేటటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది ఉన్నట్లయితే నేను శ్రీరామరాజు తర్వాత సిరాజు రహమాన్ అని నేనే 100 వీడియోస్ చేసేవాడిని. నేను ముందు చేశానంటే చేయలేదు, మొదటి విషయం. నేను ఒక అన్వేషణ చేసిన తర్వాత, అన్ని గ్రంథాల పరిశీలన మరియు పరిశోధన చేసిన తర్వాత ఒకే ఒక సృష్టికర్త ఉన్నాడు, ఆ ఒక్క దైవాన్నే ఆరాధించాలన్న ఆలోచనతో నేను ఈ ధర్మాన్ని ఫాలో అవుతున్నాను. ఇది మొదటి విషయం. ఇది నా వ్యక్తిగతానికి సంబంధించిన విషయం, నేను ఫాలో అవుతున్నాను. ఇక మత మార్పిడి అన్న విషయానికి ఇస్లామే మనకు అనుమతించదు. ఖురాన్లో 2వ అధ్యాయం 256లో ఏముందంటే, లా ఇక్రాహ ఫిద్దీన్, ధర్మం విషయంలో ఎలాంటి బలవంతం కానీ బలత్కారం కానీ ఏదీ లేదు అని ఉంది. ఇక్కడే ఉంటే నేను మీకు ఒక వచనం చెప్తాను, దాన్ని మీరు చదివి చెప్పండి. ఎందుకంటే నేను మీ అంత ఇది కాదు, దీని మీదనే అన్వేషణ కాబట్టి. ఇప్పుడు ఈ మీరు అడిగిన క్వశ్చన్ కంప్లీట్ అయిపోతే మళ్ళీ మీరు అడగవచ్చు. మళ్ళీ ఇది అక్కడికి కట్ అవుతుందేమో అని నా ఉద్దేశం సార్, అంతే, ఇంకేం లేదు. ఖురాన్ 3వ సూరా 19వ ఆయత్ ఒక్కసారి చదువుతారా సార్? ఎక్కడి నుంచైనా మీకు గుర్తుంటే మీరు డైరెక్ట్గా చదవండి. ఖురాన్ 3వ సూరా 19వ ఆయత్. అవునండి, సూరే ఆల్ ఇమ్రాన్ సూరా నంబర్ 3 ఆయత్ నంబర్ 19లో అరబ్బీలో ఏముంటుందంటే, ఇన్న దీన ఇందల్లాహిల్ ఇస్లాం. అక్కడ ట్రాన్స్లేషన్ ఏం చేశారంటే, అల్లా దృష్టిలో అసలు ధర్మం ఇస్లాం మాత్రమే అని చేశారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, అల్లా అంటే ఎవరు మనం ముందే మాట్లాడుకున్నాం. ఒక క్లారిటీ మళ్ళీ రిపీట్ చేస్తారా సార్? సూరే ఆల్ ఇమ్రాన్ సూరా 3 ఆయత్ నంబర్ 19లో అక్కడ తెలుగులో ట్రాన్స్లేషన్ ఏం చేశారంటే, అల్లా దృష్టిలో అసలు ధర్మం ఇస్లాం మాత్రమే అని ఉంది. అల్లా దృష్టిలో అసలు ధర్మం ఇస్లాం అని అక్కడ ఉంది కదా, అదే ఉందా? కరెక్ట్ చెప్పానా? అంతే కదండి. ఇస్లాం తప్ప, లేదంటే ఓన్లీ అల్లా తప్ప వేరొక దేవుడు లేడు, వేరొక మతం లేదు, అలా లేదు అక్కడ. రైట్, మీరు చెప్పండి. అక్కడ అరబ్బీలో ఏముందంటే, ఇన్న దీన ఇందల్లాహిల్ ఇస్లాం. దీని యొక్క కరెక్ట్ ట్రాన్స్లేషన్ ఏంటంటే, సృష్టికర్త అయిన దైవం దృష్టిలో దేవుడు పంపిన ధర్మమే నిజమైన ధర్మం. ఇది ట్రాన్స్లేషన్. దేవుడి దృష్టిలో ఇస్లాం తప్ప వేరొక మతం లేదు, వేరొక ఇది లేదు, దేవుడు లేడు అనేటట్టుగా. అదే ఖురాన్ 3:19 చెప్పాలి అని అంటే తెలుగులో స్పష్టంగా ఏమని రాస్తుంది, అరబిక్ లో ఏమని రాస్తుందో ఫస్ట్ అది చెప్పండి. తర్వాత ఎవరు ఎలా ట్రాన్స్లేట్ చేశారు అనేది చెప్దాం. 3 సూరే ఆల్ ఇమ్రాన్ ఆయత్ నంబర్ 19లో అరబీలో ఏముంది? ఇన్న దీన ఇందల్లాహిల్ ఇస్లాం. ఇక్కడ అల్లా ఇస్లాం అనే 2 పదాలు వాడబడ్డాయి. అంటే అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్లేషన్ ఏంటంటే, ఇప్పుడు చేసినటువంటి ట్రాన్స్లేషన్, అల్లా దృష్టిలో అసలు ధర్మం ఇస్లామే ఉంది అక్కడ. నేను చెప్తున్నా, మీరు చెప్పారు కదా. యాక్చువల్లీ ఏంటి, ఇప్పుడు 2 పదాలు ఉన్నాయి. ఒకటి అల్లా. అల్లా అంటే మనం ఏమనుకున్నాం? దేవుడు అన్నామండి, అల్లాని పక్కన పెడదాం అనుకున్నాం. దేవుని దృష్టిలో
ఇస్లాం ఏంటి? ఇస్లాం అంటే అర్థం ఏంటి? సమర్పణ. ఇస్లాం అంటే దైవానికి మనం సమర్పించుకోవడం. అంటే దైవం దృష్టిలో మనిషి, దేవుని దృష్టిలో మనిషి ఆ దైవానికి సమర్పించుకోవడమే నిజమైనటువంటి ధర్మం. ఇది దాని ట్రాన్స్లేషన్ వస్తుంది. అంటే ఇక్కడ పొరపాటు ఇక్కడ జరిపోయిందంటే, ఇక్కడ అల్లా అంటే మనం వేరే దేవుడు, అరబ్బుల దేవుడు, ముస్లింల దేవుడు అన్న ఆలోచనలో ఆల్రెడీ మైండ్ సెట్లో ఉన్నాం మనం. ఇస్లాం అనగానే అది ముస్లింల ధర్మం అనేటటువంటి ఆలోచనలో ఉన్నాం మనం. కాబట్టి దీన్ని కరెక్ట్గా ఒకవేళ నేను ఖురాను గ్రంథాన్ని ట్రాన్స్లేషన్ చేస్తే నేను ఎలా చేస్తాను అంటే, సృష్టికర్త అయినటువంటి దేవుని దృష్టిలో దేవుడు పంపినటువంటి ధర్మం ఏదైతే ఉందో, లేదా ఆ దైవానికి సమర్పించుకోవడమే అసలైనటువంటి ధర్మం. ఇక్కడ పొరపాటు ఇక్కడ జరిగింది, గొడవలు ఎక్కడ ఉంటాయి చెప్పండి. ఇలా ఎంత అయితే ఖురాన్ ఉందండి, ఇప్పుడు ఖురాన్ మొత్తం మీరు పరిశీలించినట్లయితే ఖురాన్లో ఇలా ట్రాన్స్లేషన్ లోపాలే మీకు కనిపిస్తుంది. ఓకే, ఇది కేవలం ట్రాన్స్లేషన్ లోపమే అని అంటారు. సో ఇస్లాం అనేది కేవలం ఆ ఒక్క రిలీజియస్ మాత్రమే అల్లా యొక్క దేవుడు పంపిన ధర్మము. అంటే దేవుని దృష్టిలో దైవానికి సమర్పించుకోవడమే అసలైనటువంటి ధర్మం. చలో డన్. ఇప్పుడు మీరు చెప్పండి, అది ఆ వర్సెస్కి అర్థం అంతే అనుకుందాం. ఇప్పుడు మీరు చెప్పండి, ఎంతమందిని మతం మార్చారు మీరు? సార్ మీరు ఏదైతే అడుగుతున్నారో, నా దృష్టిలో అంటే నేను చేసినటువంటి పనిలో మా దాంట్లో మత మార్పిడి అనేటటువంటి కాన్సెప్ట్ లేదండి, ముందు నుండి కూడా లేదు. మత మార్పిడి అన్న కాన్సెప్టే లేదు. దాంట్లో అంటే ఇస్లాంలో లేదు. నేను మత మార్పిడి చేసే వ్యక్తిని కాదు, మత ప్రచారాలు చేయను నేను. మొట్టమొదటిగా నేను చేసే వర్క్ ఏంటంటే, మానవులంతా ఒకే జంట సంతానం, పరస్పరం మనం కలిసి ఉండాలి, హిందూ ముస్లిం భాయి, జాతీయ సమైక్యత, మళ్ళీ ఇక్కడ హిందూ ముస్లిం భాయి అని అంటున్నారు. ఖురాన్లో ఇస్లాం కాని వాడి ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ చెయ్యరాదు అనేది రాసుందా, రాసలేదా? ఖురాన్లో అలా లేదండి. ఖురాన్లో ఇప్పుడు ఖురాన్లో 4వ అధ్యాయం 1వ వచనం, 49వ అధ్యాయం 13వ వచనంలో మానవులంతా ఒకే జంట సంతానం, పరస్పరం సోదరులు అని ఖురాన్లో ఉంది. ఖురాన్లో 5వ అధ్యాయం సూర మాయిదా 2-3 వాక్యం మీరు కావాలంటే చూడండి. నేను తర్వాత దీని గురించి చెప్తాను. ఫస్ట్ మీరు మత మార్పిడి ఎంతమందిని చేశారు? సార్ నేను మత మార్పిడి ఎవరిని చేయలేదు, నేను చెయ్యను. మనకు కావాల్సింది మతి మార్పిడి తప్ప మత మార్పిడి కాదు. మత సంస్కరణ జరగాలి. ఇప్పుడు మీరు చేస్తున్నటువంటిది ఏదైతే సభలు ఉన్నాయో అవి మత మార్పిడికి సంబంధించినవి ఏ మేరకు కాదు. నిజ దేవుడు అల్లాని తెలుసుకోండి, ఆయన ద్వారానే మాత్రమే మీకు స్వర్గం ఉంది, లేదంటే నరకంలో అది కూడా కాదు అనేది మీరు బోధించట్లేదు. అలా బోధించట్లేదు. ఏంటి మీ సభకున్న ప్రధాన మీకున్న ఇంట్రెస్ట్ ఏంటి? అంత పెద్ద సభలు పెట్టి అంత పెద్దగా ఇచ్చేస్తా ఉన్నారు. ఇప్పుడు మా ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మా ప్రోగ్రామ్స్ ని ఆర్గనైజ్ చేస్తుంటారు. వాళ్ళు ఇచ్చినటువంటి టాపిక్ కి న్యాయం జరగాలని మేము చూస్తుంటాం. మీ ఆర్గనైజర్స్ ఎవరైతే మొత్తం ఉభయ రాష్ట్రాల్లో మా ఆర్గనైజర్స్ ముస్లిమ్స్ ఉన్నారు. వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి? ఒక మిమ్మల్ని స్పాన్సర్ చేసి మీరు సభ పెడితే దాని వల్ల వాళ్ళకి కలిగే లాభం ఏంటి, మీకు కలిగే లాభం ఏంటి? సార్ ఒకటేంటంటే, ఒక యాజ్ ఏ ముస్లింగా ఇస్లాం ధర్మం పోయినటువంటి అపోహలను దూరం చేయడం ప్రతి ముస్లిం పోయినటువంటి కర్తవ్యం. అది అంటే మీ కర్తవ్యం ఓన్లీ ఖురాన్ అల్లా, ఇంకేం లేదు మీ కర్తవ్యం. నేను చెప్తున్నాను, వేదాల గురించి కానీ బైబిల్ గురించి కానీ మీకు ఏ రకమైన గురించి ఉందన్నమాట. అన్నిటి గురించి ఉంది. మొట్టమొదటి విషయం ఏంటంటే, బట్ అన్ని తీసుకొచ్చి లాస్ట్ అల్లకే అప్పకి చెప్తారా? అలా చెప్పాం కదా. అదే అంటున్నా నేను. అల్లా అంటే దేవుడు, ఇస్లాం అంటే శాంతి ధర్మం, లేదా మనం సమర్పించుకోవడం దైవానికి. పదాలను మనం సరిగ్గా అర్థం చేసుకునే కారణంగా మీరు ఇస్లాం వైపును పిలుస్తున్నారు, అల్లానే దేవుడు అంటున్నారు అన్న మనం అపోహకు గురైపోతున్నారు. మరి అంత ఆర్గనైజ్ చేసి మరి మీకు సభలు చెప్పి మీ చేత ప్రవచనాలు చెప్పుకోవాల్సినంత అవసరం ఏముందంటే, ఇప్పుడు ముస్లిం యూత్ ఉన్నారు, తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలి, వాళ్ళు ఎలా చదువుకోవాలి, వాళ్ళ జీవితంలో వాళ్ళ యొక్క జీవిత లక్ష్యం ఏంటి, వాళ్ళు ఎలా పైకి రావాలి, కొన్ని మోటివేషన్ సెషన్స్ ఉంటాయి, ప్రోగ్రామ్స్ ఉంటాయి. మరికొన్ని ఏంటంటే, హిందూ ముస్లింలు అంతా మనం కలిసి ఉండాలి, ఈ రోజు ఉన్నటువంటి ఏదైతే పరిస్థితులు ఉన్నాయో మనం కలిసి ఉండాలి, మీకు ఈ అపోహలు ఉంటే మీరు దూరం చేసుకోండి. ఇప్పుడు మీరు ఖురాన్ నుండి ఒక ఆయత్ నాకు చదివి వినిపించారు, నాకు ఒక అపోహ ఉందని చెప్పారు, దాన్ని నేను సమాధానం ఇచ్చాను. అలా ఆ విధంగా ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటాయి, నన్ను పిలుస్తుంటాను, నేను వెళ్తుంటాను తప్ప ఎక్కడ కూడా మత మార్పిడి అన్న కాన్సెప్ట్ మా దగ్గర లేదండి. మేము చేసేది మతి మార్పిడి. అంటే మీరు కరెక్ట్గా మీ యొక్క ఆలోచన ఏదైతే నెగిటివ్ ఉందో దాన్ని పాజిటివ్లోకి మీరు మార్చుకోండి, మనమంతా కలిసి ఉండాలి. అంటే మీ దృష్టిలో నిజదేవుడు అల్లా కాదు, అల్లాని తెలుసుకోండి అనేది కాదు మీ కాన్సెప్ట్. నా కాన్సెప్ట్లో మనందరినీ పుట్టించినటువంటి దేవుడు
ఆ దేవుణ్ణి అల్లా అంటారు. ఆ దేవుని మీరు ఈశ్వరుడు అని చెప్పండి, ఆ దేవుని మీరు యెహోవా అని చెప్పండి, ఆ దేవుని మీరు గాడ్ అని చెప్పండి, క్రియేటర్ అని ఎక్కడ చెప్పండి. కూడా మీరు భాషపరంగా స్పష్టంగా అల్లా అనేది ఇంకా లేదు. అల్లా అనేది ఉంది. అరబిక్ పదం ఇంకా ఇక్కడ నుంచి వాడరు మీరు. ఇక నుండి వాడని నేను చెప్పట్లేదు. ఓకే. వాడుతూ దాని మీద ఉన్నటువంటి అపోహలను దూరం చేస్తానంటున్నాను. నేను అల్లా అన్న పదం వాడినప్పుడు ఆ అల్లా పోయినటువంటి అపోహను దూరం చేస్తాను. అల్లా అంటే మనందరి సృష్టికర్త, మనందరి దేవుడు. సో స్పష్టంగా సిరాజ్ గారు చెప్తుంది ఏంటంటే నేను మత మార్పిడి చెయ్యలేదు, చెయ్యను. నాకు అవసరం లేదు. మత మార్పిడి కాదండి, మత సంస్కరణ అవసరము, మతి మార్పిడి జరగాలి తప్ప మత మార్పిడి అవసరం లేదు మన భారతదేశంలో. సో మీరు మత మార్పిడి అనేది చేయలేదనే చాలా స్పష్టంగా చెప్తున్నారు మీరు. ఖచ్చితంగా మీ మోటో ఎట్టి పరిస్థితుల్లో ఇస్లాం ధర్మాన్ని స్వీకరించండి అనేది కానే కాదు, అసలు మనుషులంతా ఒకటే అని చెప్పాలనేదే మీ కాన్సెప్ట్. మెసేజ్ నిజ దేవుడు ఒక్కడే అని, ఆ ఒక్కడినే ఆరాధించాలి మనం అంతా, ఆయన పేరు దేవుడు అంతే. కేవలం ఒక్క దేవుణ్ణి ఆరాధించాలి, ఆ ఒక్క దేవుడు అన్న కాన్సెప్ట్ కాదండి. మనం మంచి పనులు చేయాలి, సత్కార్యాలు చేయాలి, సమాజంలో ఒక భారత పౌరుడిగా మనం ఎలా ఉండాలి, మన బాధ్యతలు ఏంటి, పొరుగువాడు ఆకలిగా ఉంటే తాను మాత్రం కడుపు నిండా భుజిస్తే ఆ వ్యక్తి విశ్వాసీ కాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు.